వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానంలో ప్రత్యేక ప్రార్థనలు. సీఎం కేసీఆర్ కరోనా నుంచి కోలుకోవాలని పూజలు. అనంతపురం జిల్లాలో అకాల వర్షాలకు అపార పంట నష్టం. నష్టపోయిన పంటను పరిశీలించిన మంత్రి శంకర్ నారాయణ. మునగాలలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం. ధాన్యాన్ని కాపాడుకునేందుకు అనేక పాట్లు పడ్డ రైతన్నలు. విశాఖలో కరోనా వ్యాప్తిపై జిల్లా కలెక్టర్ సమీక్ష. జిల్లాలో ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహణ. సూర్యాపేటలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి. సమాజంలో మంచిని గ్రహించడమే రామాయణ పరమార్థమన్న మంత్రి. ఇక వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి కోలుకోవాలని కోరుతూ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా నిబంధనలు పాటిస్తూ దేవస్థాన ప్రాంగణంలో దేవస్థాన ఆచార్యులు ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో వైదిక బృందంచే మహామృత్యుంజయ జపం, హోమం, సరస్వతి అర్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సహాయ కార్యనిర్వహణాధికారి, పరిపాలనా సిబ్బంది పాల్గొన్నారు. समस्तमलप्राप्त्यर्थं धर्मार्थकामोक्षचतुर्विधफलपुरुषार्थित्यर्थम् अस्य यजमानस्य शीघ्रातिशीघ्र करोनानाम विष ज्वरादिनिवृत्त्यर्थम् अखण्डित सम्पूर्ण आरोग्यता फलप्राप्त्यर्थम् व्याधिपीडा निवृत्त्यर्थम् अस्मिन् देवालये वैदिक त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकवन्दनान् मृत्योर्मुक्षीयमामृतात् स्वाहा। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकवन्दनात् स्वाहा। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकवन्दनान् मृत्योर्मुक्षीयमामृतात् स्वाहा। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकवन्दनान् मृत्योर्मुक्षीयमामृतात् स्वाहा। मृत्युर्नश्यत्यायुर्वर्धताम्। అనంతపురం జిల్లాలో రొద్దం మండలం నారగన్నపల్లి ఈదుడుగాలులు తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. అప్పసిపల్లి నాగిరెడ్డికి చెందిన 5 ఎకరాల అరటి తోట ఈదురుగాలితో పంట దెబ్బతింది. దీంతో నష్టపోయిన పంటను మంత్రి శంకర్ నారాయణ పరిశీలించారు. ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. చిన్నమ్మ గారికి ల్యాండ్స్ తిరిగేటట్లు చాలా ఉన్నాయి సార్. అందుకని ఏమంటే సార్ కిందకి పడిందంటే వాల్యూ తగ్గిస్తారు సార్. పోతుంది సార్, పోవడం ఏమి పోతుంది మార్కెట్లో, కాకపోతే తగ్గించేస్తారు నాకు. ఈ ఫార్మాట్ తెచ్చినాం సార్. దీంట్లో పెట్టేసి విఆర్ఓతో ఎంఆర్ఓతో ఇది దాంట్లో పంపించేస్తాం. ఈ ఫార్మాట్ రావాలి సార్. ఈ కలెక్టర్ గారి ద్వారా డిజాస్టర్ మేనేజ్మెంట్ దీనికి పంపించేస్తాం సార్. త్వరగానే వస్తున్నాయి సార్. మనం డ్యామేజ్ అయింటే సార్ ఇంకా ఫుల్ కిందకే తీసుకుంటాం. మోర్ దెన్ 30 కాంపన్సేషన్ జీవో సార్.
సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. వడగళ్ల వర్షం కారణంగా పలు గ్రామాల్లో ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. మునగాల బరకత్గూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో సరైన సౌకర్యాలు లేక రైతులు పంటను కాపాడుకోవడానికి అనేక ఇబ్బందులకు గురయ్యారు. పలు గ్రామాల్లో కురిసిన వడగళ్ల వర్షానికి వరి పంటలు దెబ్బతిన్నాయి. విశాఖలో రెండో డోస్ వ్యాక్సినేషన్ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ను చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. కరోనా ఉధృతిపై జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 160 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 హాస్పిటల్స్, 16 వైద్య విధాన పరిషత్లలో వ్యాక్సినేషన్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 7:30 నుంచి డ్రైవ్ ప్రారంభమవుతుందని, జిల్లాలో 39,111 మంది రెండవ డోస్ తీసుకోవాల్సిన వారు ఉన్నారని తెలిపారు. 32,352 మంది కోవిషీల్డ్ తీసుకోవాల్సిన వారు ఉన్నట్లు తెలిపారు. ఏమన్నా జూమ్ లాగా చెప్తే పర్లేదా మీకు? వీ విల్ టేక్ ఆల్ యువర్ సజెషన్స్. డెఫినెట్లీ 99% ప్రెస్ నోట్సే ఇస్తాం. కొంచెం ఇవాళది ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కాబట్టి, కోవిడ్ రిలేటెడే కదా, కాకపోతే కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి ఐ థాట్ వీ విల్ హ్యావ్ ఎ ప్రెస్ మీట్. ఆఫ్ చేసేనా? నోట్స్ ఇస్తే మళ్ళీ ఓన్లీ పేపర్ వర్క్లో పరిమితం అయిపోతుంది సార్. నో ప్రాబ్లం. అంటే కొంచెం మైక్ దూరంగా పెడతాం పోనీ, బికాస్ వెనకాల ఉన్న వాళ్ళకి. సో అందరికీ నమస్కారం అండి. కోవిడ్-19కి సంబంధించి రేపు జిల్లాలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ టేకప్ చేస్తున్నాం. సో ఇది కొంచెం హైలైట్ చేయండి. టీచింగ్ హాస్పిటల్స్ 7 ఉన్నమాట మీకు అందరికీ తెలిసిందే. దీంట్లో మనం అటు గోషా హాస్పిటల్ కానీ, సైకియాట్రీ హాస్పిటల్ కానీ, చెస్ట్ హాస్పిటల్ కానీ, కేజీహెచ్, ఈ 4గిట్లో కూడా కోవిషీల్డ్ ఏర్పాటు చేస్తున్నాం. ఆర్ఈహెచ్ రీజనల్ ఐ హాస్పిటల్ కానీ, ఈఎన్టీ హాస్పిటల్లో మాత్రం మనం కోవాక్సిన్ ఎక్స్క్లూజివ్గా పెడుతున్నాం. కేజీహెచ్లో మాత్రం 2 ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది ఎక్కువ మందికి, కొంతమంది కోవాక్సిన్ తీసుకున్నారు, ఎక్కువ మంది కోవిషీల్డ్ తీసుకున్నారు కాబట్టి 2 వేరువేరుగా వేరే వేరే బిల్డింగ్స్లో సూపరింటెండెంట్ కేజీహెచ్ ఏర్పాటు చేస్తారు. కమింగ్ టు కోవాక్సిన్, చాలా తక్కువ మంది, ఎక్కువగా కూడా జీవీఎంసీ ప్రాంతంలోనే కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏజెంట్స్ కూడా కాల్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా వీ విల్ బి అనౌన్సింగ్ ఏ ఫ్రెష్ డేట్ బిఫోర్ దిస్ వీకెండ్. ఆ డేట్ కరెక్ట్గా మాకు వచ్చే వ్యాక్సిన్ దాన్ని బట్టి నేను మీకు సపరేట్గా జిల్లా యంత్రాంగం నుంచి వీ విల్ బి గివింగ్ ఏ ప్రెస్ మీట్. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ. సో టైం తక్కువ ఉంది కాబట్టి సెకండ్ డోస్ వాళ్ళందరికీ మెసేజ్ చేరే విధంగా మీడియా దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని చెప్పి కోరుతున్నాము. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో అండి, మానవ సమాజంలో మంచిని గ్రహించాలనేదే రామాయణ పరమార్థమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వేదాంత భజన మందిరంలో ఏర్పాటు చేసిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ 100,000, 1,000, లక్షల సంవత్సరాల నుండి శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవడం అంటే మంచి అనే సందేశం ఎప్పటికప్పుడు ఆయా సమాజాలకు చేరవేయడమేనని ఆయన చెప్పారు. హైందవ ధర్మ విలువల ప్రామాణికతతో పెద్దపీట వేసే హిందువుల పండుగ శ్రీరామనవమి అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. అవనోదన ద్వారా శ్రీమన్నారాయణ కైంకర్య రూపం సీతారామచంద్ర స్వామి కైంకర్య రూపం కన్యాదానం అహంకరిష్యే. అందరికీ భక్తులందరికీ కూడా
శరీరాన్ని సాక్షాత్ లక్ష్మీ స్వరూప స్వామికి సీతా మాతాకి లక్ష్మణ స్వామికి చంద్రబాబు స్వామికి జై శ్రీరామ్. పైకి ఉండండి, మీరు పైకి ఎగురు. భక్తులందరూ ఆరాధీతం జరగకుండా కార్యక్రమం జరుగుతుంది. కొన్ని కూర్చుంటే మంగళసూత్ర ధారణ చేసుకొని పరంపరాల ఒక్కొక్క 5-10 నిమిషాలలో నైవేద్యం సమర్పయామి, అసంస్కార మార్జన నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణ స్వాహ సుమాన స్వాహ సమాన స్వాహ బ్రాహ్మణ స్వాహ మధ్య మధ్య బాణ్యంతో ధరణి మన మంగళ తీరాన్ని మరో కామ సంపురుషంలో అభిగ్రహ ఆదేశ మా ఉపాధి పాలయ లక్ష్మీ చరణ సాక్ష్యంగా సాక్షాత్ శివ సరోజే యమంగళ హృదయ నీలకేశాయ జమలో సీతారామచంద్ర స్వామికి సీతా మాతాకి లక్ష్మణ స్వామికి చంద్రబాబు స్వామికి జై శ్రీరామ్. సమాజం ఒక పద్ధతిలో నడవాలని, దానికి వివిధ ఆచారాలు సంప్రదాయాలు మద్దతుగా నిలవాలని, సమాజంలో వివాహం యొక్క విలువ కూడా తెలియజేయాలని, దాని ద్వారా సమాజాన్ని ఒక క్రమ పద్ధతిలో నడపాలని చెప్పి పూర్వీకులు ఏర్పాటు చేసిన పద్ధతి ఇది. వివాహానికి అంత విలువనిచ్చి అందరూ కొనసాగించుకోవాల్సిన అవసరం. దాని ద్వారా సామాజిక విలువల్ని, వివాహ పద్ధతి యొక్క విలువల్ని తర్వాత తరాలకి తెలియజేయడానికి కొనసాగించాల్సిన అవసరాన్ని ఈ సీతారాముల కళ్యాణం తెలియజేస్తూ ఉంది. మరి ఈ సందర్భంలో ఇక్కడ సూర్యాపేటలో ఈరోజు కళ్యాణోత్సవం పాల్గొన్న అందరూ కూడా సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ పాలించి ముఖ్యమంత్రి గారు తొందరగా కూర్చుకొని కేసీఆర్ గారు మళ్ళీ యథావిధిగా అందులో రావాలని చెప్పి మరి సీతారామ స్వామిని అందరూ కూడా ప్రార్థించారు. పెద్దపల్లి జిల్లా ఉమ్మడి రామగుండం మండలంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీరామనవమి వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విస్తృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నిబంధనల మేరకు కొద్దిమంది భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణ వైభవంగా నిర్వహించారు. రామగుండం పట్టణంలోని భక్తాంజనేయ స్వామి ఆలయం ఆవరణలో, అకేనపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆవరణలో, పెద్దంపేట్ గ్రామంలోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో మాస్కులు ధరించి కొద్దిమంది భక్తుల సమక్షంలో రామనామ స్మరణతో వివాహ వేడుకలు నిర్వహించారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని దేవాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో భక్తులు లేకుండానే రామయ్య వివాహం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో రుద్రంగి, గంభీరావుపేట్ మండలాల్లో జగదానంద తారక రాముని వివాహ వేడుకలు జరిగాయి.
శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, ఎందుకంటే లోక కళ్యాణార్థం ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలు సమృద్ధిగా పండి ఈ కరోనా నుండి విముక్తి కలవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ రానున్న రోజుల్లో శ్రీరామనవమి సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో మరి ప్రతి ఏటాలో భాగంగా శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల వారి కళ్యాణం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. మరి స్వామివారిని ఒకటే వేడుకోవడం జరుగుతూ ఉంది. ప్రపంచమంతా కూడా కోవిడ్తో అల్లాడుతున్న తరుణంలో ప్రపంచం, భారతదేశంలో మన తెలంగాణలో కూడా ప్రతి ఒక్కరు కూడా కోవిడ్కు నుండి బారిని తప్పించుకొని మరి కోవిడ్ రాముల వారి కళ్యాణం నిర్వహించే విధంగా మరి మాకు భగవంతుడు శక్తి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకోవడం జరిగింది. అంతేకాదు హోమాలు కూడా నిర్వహించడం జరిగింది. కోవిడ్ తొందరగా పోవాలని మరి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి కాకుండా నిబంధనలు పాటించుకుంటూ మరి కోవిడ్ను జయించవలసిందిగా ఈ సందర్భంగా వారిని వేడుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన సర్పంచ్ గారికి, అదేవిధంగా ఎంపీపీ గారికి, అదేవిధంగా నరసింహస్వామి టెంపుల్ చైర్మన్ గారికి, ఇక్కడికి వచ్చిన వివిధ హోదాలు ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. ఆనవాయితీగా వస్తున్నటువంటి స్థానిక రుద్రంగి హనుమాన్ దేవాలయం వద్ద శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి కళ్యాణం మరి కోవిడ్ నిబంధనలు దృష్టిలో ఉంచుకొని అతి తక్కువ మందితో మరి ఇక్కడ కళ్యాణం జరిపించడం జరిగింది. లోక కళ్యాణార్థం మరి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండి వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ ప్రజలు ఈ సంవత్సరం నుండి అయినా కరోనా విముక్తిని తొలగిపోవాలని ఈ హోమాలు కూడా చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ దైవ భక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. శ్రీరామనవమి సందర్భంగా కొత్తపేట ఆర్కేపురంలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ చైర్మన్ జగన్ రమేష్ గుప్తా నేతృత్వంలో అర్చన, అభిషేకం, సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ఆరోగ్యం సంపూర్ణంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఈవో రంగారావు, ధర్మకర్తలు రవీందర్ రెడ్డి, పెంబర్తి శ్రీనివాస్, ప్రశాంత్, అర్చకులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎవరు రాకుండా చూపండి. భగవానికి దుర్గామేశ్వర భగవానికి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ఆర్కేపురం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మన దేవాలయంలో
సీతారాముల కళ్యాణము అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కళ్యాణము మన దేవాలయం అంతర్భాగంలో జరుగుతుంది. ఈ మన కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి భక్తులకు అనుమతి లేకుండా దేవాలయ ధర్మకర్తలు మరియు ఆలయ సిబ్బందితో ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. భక్తులందరికీ కూడా ఈ కళ్యాణం తరపున స్వామివారు అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఈ కోవిడ్ను తొందరగా ప్రాలదోలి భక్తులు కూడా అందరూ కూడా దేశం మొత్తం సుభిక్షంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నాము. మన కేసీఆర్ గారు ఆరోగ్యం కూడా తొందరగా కోలుకోవాలని స్వామివారిని మేము వేడుకుంటున్నాము. భక్తులందరికీ కూడా మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సీతారాముల కళ్యాణాన్ని జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం టీబీ తండాలో కరోనాతో వల్నధరం సోద్ అనే వ్యక్తి మృతి చెందారు. ఆయనకు అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో గ్రామ సర్పంచ్ బుక్య పార్వతీ రవి, ఉప సర్పంచ్ దేవేందర్, వార్డు మెంబర్లు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. సర్పంచ్ బుక్య పార్వతీ రవి మాట్లాడుతూ జఫర్గఢ్ మండలంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. भाई आदरा तू फेर ले ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయాడి గ్రామంలో గల హుస్సేన్ దేవస్థానంలో రాష్ట్ర డైరీ ఫామ్ చైర్మన్ లోక భూమారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి అంతరించిపోవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీఎం కేసీఆర్ కరోనా నుండి కోలుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వ్యాధి బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు, శానిటైజర్ వాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోతారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గోక భూమారెడ్డి, దేవస్థానం కమిటీ అధ్యక్షులు మోత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం మొహరంలో భక్తి శ్రద్ధతో చేసేటటువంటి మొహరం పండుగ ఈ గ్రామంలో అత్యంతమైనటువంటి పవిత్రంగా గ్రామస్తులు ఇతర జిల్లాల నుంచి ఇతర గ్రామాలకు వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా ఎంతో పవిత్రంగా పూజించే దేవుడి హుస్సేన్ హుస్సేన్ పంజా దేవుడిగా కొలిచేటటువంటి దేవుళ్లకు మరి రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ మా గ్రామంలో కూడా తోటేగల మళ్ళీ ఈ వ్యాప్తి అనేది పెరుగుతున్నది. కాబట్టి ప్రభుత్వం తీసుకునేటువంటి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వ్యాక్సిన్ ఇంజెక్షన్ తయారు చేసి గత 2 మాసాల నుంచి ఇవ్వడం 100 రోజుల నుంచి ఇవ్వడం జరుగుతున్నది. నేను కూడా 2 డోసులు కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. మా గ్రామంలో అందరికీ చెప్పడం జరిగింది. దాదాపుగా 50 ఏళ్ళ పైబడ్డ వారు చాలామంది తీసుకోవడం జరిగింది. ఇంకా ప్రతి వాళ్ళు కూడా 45 సంవత్సరాల పైబడ్డ వాళ్ళు ప్రతి వాళ్ళు ఆడైనా మగైనా ఈ వ్యాక్సిన్ని భయపడకుండా తీసుకోవాలని తీసుకుని వ్యాక్సిన్ తీసుకుంటేనే మనకు ఈ రోగానికి నిరోధకం అనేది ఉంటుంది. ఈ రోగ నిరోధక శక్తి తట్టుకునే శక్తి ఆ వ్యాక్సిన్ ద్వారా ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో ఈ రోగాన్ని రాకుండా ఉండాలంటే ప్రతి వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకొని ముందుకెళ్ళాలా. వ్యాక్సిన్ తీసుకుంటేనే మనకు ఒక ధైర్యం, ఒక శ్రేయస్కరంగా ఉంటుందని చెప్పి మీడియా ద్వారా మరి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ప్రైవేట్ టీచర్లకు 2,000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు కుటుంబానికి 25 కేజీల సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ ప్రారంభించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 మంది ప్రైవేట్ టీచర్లు లబ్ధి పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, ఆర్డీఓ అశోక్ కుమార్, కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల వృత్తి వ్యాపారస్తులు కానీ మిగతా ఉద్యోగులు కానీ ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్కు సంబంధించిన టీచర్లు పడుతున్నటువంటి బాధలు ఏవైతున్నాయో వర్ణనాతీతం. ఎందుకంటే గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను, అంతే రకరకాల ట్రైనింగ్ పూర్తి చేసినటువంటి వ్యక్తులు సార్ అంటూ పిలిపించుకున్నటువంటి వ్యక్తుల్ని చాలామంది కూడా గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగులు అయితే సపరేట్గా ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులు ఇప్పుడున్నటువంటి కరువు కాలంలో వీళ్ళకి ఎంతైనా ఒక ఉపాధి ఇచ్చినట్టు అని చెప్పేసి మనం భావించాలి. అయితే నిజంగా కూడా తొందరలో మనం 1.5 year నుంచి గత చూస్తూనే ఉన్నాం. ఇంకా రోజు రోజుకు కేసెస్ పెరుగుతున్నాయి. కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరి బిజినెస్ వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ ఏదో వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండొచ్చు, కానీ ప్రైవేట్ టీచర్స్ మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 1.5 years నుంచి చాలామంది ఇంటిని ఏలుకునే స్తోమత లేక చాలామంది ఎంతోమంది సూసైడ్స్ ఉన్నారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మన ఎంఈఓ గారికి, అలాగే రేషన్ డీలర్ గారికి, అలాగే ఆర్డీఓ గారికి, మన గ్రంథాలయ చైర్మన్ అన్న గారికి, కౌన్సిలర్ గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా కౌన్సిలర్స్కి అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానంలో ప్రత్యేక ప్రార్థనలు. సీఎం కేసీఆర్ కరోనా నుంచి కోలుకోవాలని పూజలు. అనంతపురం జిల్లాలో అకాల వర్షాలకు అపార పంట నష్టం. నష్టపోయిన పంటను పరిశీలించిన మంత్రి శంకర్ నారాయణ. మునగాలలో ఎదురుగాలులతో కూడిన అకాల వర్షం. ధాన్యాన్ని కాపాడుకునేందుకు అనేక పాట్లు పడ్డ రైతన్నలు. విశాఖలో కరోనా వ్యాప్తిపై జిల్లా కలెక్టర్ సమీక్ష. జిల్లాలో ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహణ. సూర్యాపేటలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి. సమాజంలో మంచిని గ్రహించడమే రామాయణ పరమార్థం అన్న మంత్రి. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.